జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీకు ఈ అక్కంటే చాలా ప్రేమ కదా? అదేంటక్క అలా అంటావు? నువ్వెంతో నిష్ఠతో పూజ చెయ్యాలని అనుకున్నావు. పిన్ని వాళ్ళకి ఇష్టం లేదని నాకు తెలుసు. నేను కూడా ఒక అడుగు ముందుకు వేయకపోతే అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? మా అక్క మీదున్న ప్రేమకి విలువే ఉంటుంది. మీరిద్దరూ నా బంగారాలు. లక్ష్మి, నువ్వు నిష్ఠతో ఇంత పూజ చేస్తున్నావు. నీకు నేను అంతో ఇంతో సహాయంగా ఉండకపోతే ఎలా చెప్పు? ఉండు, నేను వడ్డిస్తాను. అయ్యో పర్వాలేదు చిన్నత్తయ్య గారు, నేను వడ్డించుకుంటానులేండి. లక్ష్మి, నేను వడ్డిస్తానని చెప్పాను కదా. ఒక్క నిమిషం. ఏమైంది? అక్క, అదే లక్ష్మికి వడ్డిద్దామని కాస్త సహాయం చేద్దామనుకున్నాను. తీరా చూస్తే వడ్డించేటప్పుడు చేజారిపోయి ఫుడ్ అంతా నేలపాలైపోయింది. ఏంటి దేవయాని ఇది? లక్ష్మి చేత పూజని ఎంతో నిష్ఠగా చేయిద్దామనుకున్నాను. తను రోజంతా ఉపవాసం ఉండాలి. తెల్లవారకు ముందే తను ఎంతో కొంత తినాలి. అది కూడా వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చిందే అవ్వాలి. ఒక పక్కేమో తెల్లారిపోతోంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పుట్టింటి నుంచి ఫుడ్ తీసుకురమ్మంటే ఎలా తెస్తారు? నన్ను క్షమించక్క. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు క్షమించు అని అడిగే ఒక్క మాటతో అయిపోతుందా? తను రోజంతా ఉపవాసం చేస్తూ ఉండాలంటే ఎంత కష్టం. అత్తయ్య గారు, నాకేం పర్వాలేదు. నేను ఏం తినకపోయినా రోజంతా ఉపవాసం ఉండగలను. మీరు నా గురించి దిగులు పడకండి. పాపం చిన్నత్తయ్య గారికి అనుకోకుండా చేయి జారిపోయింది. దానికి మనమేం చేయలేం కదా. ఈరోజు కర్వా చౌత్ పూజని ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా లక్ష్మీ చేత చేయించు. ఆ పూజా ఫలం కొంతలో కొంత మిత్రకి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంటుంది. చూడు లక్ష్మి, ఈ పూజ నాకు చాలా సెంటిమెంట్. నువ్వు నీ భర్త కోసం చేస్తున్నావు, నీ పసుపు కుంకుమల కోసం చేస్తున్నావు. పూజలో ఎలాంటి పొరపాటు జరగకూడదు, సరేనా? సరే అత్తయ్య గారు, నన్ను నమ్మండి. ఎలాంటి పొరపాటు రాకుండా నేను చూసుకుంటాను. అయినా మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు లక్ష్మి, పూజ సవ్యంగా జరగాలనే ఆలోచన అంతే. గుడ్ మార్నింగ్ లక్ష్మి. లక్ష్మి, నీకే గుడ్ మార్నింగ్ చెప్పాను, వినిపించలేదా? గుడ్ మార్నింగ్. సంజన, సంజన ఒకసారి వస్తావా ఇటు? సంజన ఎక్కడున్నావు? లక్ష్మి, ఆ సూట్ కేసు పెట్టడానికే కదా సంజనని పిలుస్తున్నావు? నేను పక్కనే ఉన్నానుగా, నన్ను పిలవచ్చుగా. సంజన, లక్ష్మి, నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.
నన్ను సాయం అడిగితే నీ సొమ్ము ఏమైనా పోతుందా? నాతో మాట్లాడితే నీ నోట్లో ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? సంజన లక్ష్మి, ఒక్క నిమిషం ఆగు. సూట్ కేసే కదా, నేను పెడతాను. ఇలా ఇవ్వు. నన్ను కిందకి దింపండి. నన్ను కిందకి దింపండి. ఆ, ఆ. చెయ్యొద్దులండి. సమాధానం చెప్పు, అప్పుడు చేయొద్దులేస్తాను. ఇప్పుడు మీకే సమాధానం కావాలి? లక్ష్మి, నువ్వు ఇలా మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే నీ మౌనం వెనకాలన్న బాధని, బరువుని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు మాట్లాడితే బాగుంటుంది, నన్ను చూసి నవ్వితే బాగుంటుంది. అప్పుడప్పుడు సిగ్గుపడతావే, అది కూడా బాగుంటుంది. కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండడం బాగోలేదు. నన్ను చూసి చూడనట్టు పోతున్నావే, అది ఇంకా బాలేదు. నేను పలకరిస్తున్నా పట్టించుకోకుండా ఉంటున్నావే, అదైతే అస్సలు బాలేదు. దయచేసి అలా ఉండకు లక్ష్మి. నాకు అవతల చాలా పనుంది. ప్లీజ్ నా చెయ్యొద్దులండి. అదిగో, నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నానే, ఒక్క ప్రశ్న కూడా నీకు సమాధానం చెప్పాలనిపించడం లేదా? అవును, చెప్పాలనిపించడం లేదు. సరే అయితే ఎంతసేపు ఇలా సరిగ్గా మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.